వచ్చేస్తారండి. ఎంత ధైర్యరా నీకు? నా కూతురు చెయ్యి పట్టుకుని నా ఇంట్లోనే అడుగు పెట్టడానికి ఎన్ని గుండెలు రా! యూ చీట్! నా కూతురు జీవితంతో ఆటలాడుకోబోతున్నావు రా స్కౌండ్రల్. గాలి మేడలు కట్టుకోకు. మా శాంతితో నీ పెళ్లి జరుగుతుంది అనుకోకు. గెట్ అవుట్. నీ కూతురు పెళ్లి నిర్ణయించడం ఇప్పుడు నీ చేతుల్లో లేదు. శాంతి నన్ను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకుంది. అడిగి తెలుసుకో. You? How dare you to speak? Don't talk. సారీ శాంతి. నువ్వు వెన్నుకున్నవాడెంతో గొప్పవాడై ఉంటాడనుకున్నాను. నువ్వు సరైన నిర్ణయమే తీసుకుంటావు అనుకున్నాను. నా బిడ్డవయ్యింది ఇటువంటి చరిత్రహీనం ఎన్నుకుంటావని అనుకోలేదు. నీ నిర్ణయాన్ని నేను హర్షించను, అంగీకరించను. ఎందుకు ఇలా చేశారు? తీసుకురమ్మన్నది మీరే, ఏ కారణం లేకుండా వద్దన్నది మీరే. వద్దనడం తప్పనిసరైంది. ఎందుకో తెలుసుకోవచ్చా? తెలిసి తెలియక తప్పుదారి తొక్కుతున్న కూతురికి కనువిప్పు కలిగించడం కోసం కాదు, సరికొత్త మలుపు తెరవపోతున్న దాని బ్రతుకుని అగాధంలోకి తోసిపారేయడానికి. చిన్నప్పటి నుంచి ఏదడిగినా కాదనని తండ్రి మనసారా కోరుకున్న వాడికిచ్చి పెళ్లి చేస్తారని నమ్ముకుని వచ్చిన దాని ఆశలని అట్టడికి తొక్కేశారు. You're absolutely wrong. కాదండి, ఏ ఆడపిల్లకైనా కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోగలగటమే జీవితంలో కల్లా గొప్ప అదృష్టం. ఇంత ఐశ్వర్యం ఉండి ఎంతో అల్లారి ముద్దుగా పెంచిన ఒక్కగాని ఒక కూతురికి ఆ అదృష్టాన్ని దక్కనివ్వకుండా చేశారు. నువ్వెన్నన్నా నా కూతురి జీవితంతో చెలగాటమాడి ఆ జులాయిగాని క్షమించను. దాని కాలి కోరు కూడా తాకే అర్హత లేని వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యను. అదే ఎందుకు ఎందుకు అడుగుతున్నాను. పేదవాడనా? మీ అంతస్తుకు తగినవాడు కాదనా? అదృష్టం కొద్దీ కలిసి వచ్చిన ఈ మేడలు మరో పేదవాడు అల్లుడుగా వస్తే మీ పరువు ప్రతిష్టలకు హోదాకు భంగం కలుగుతుందనా? ఇన్నాళ్ళు ఎంతో ప్రాణంగా పెంచిన కన్ను కూతురు కోరికలు తుంచివేయటం అహంకారం, అహంభావం. తప్పు లక్ష్మి, నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఒక్క మాట మాత్రం నిజం, నా భార్య నన్ను అపార్థం చేసుకోదనే అహంకారం, నా కూతురు తగిన వాణ్ణే ఎన్నుకుంటుందనే అహంభావం నాలో ఉన్నమాట నిజమే. అంతకు మించి ఈనాడు నేను తీసుకున్న నా నిర్ణయాన్ని నీ తల్లి కూతుళ్ళిద్దరూ మనసారా గౌరవిస్తారని ఆత్మవిశ్వాసం కూడా నాకుంది. లక్ష్మి, ఆడదానివై ఉండి ఇన్నేళ్లు నాతో అనుభవాలు పంచుకుని ఆవేశంలో ఎంత మాట అన్నా. నాలో ఉన్నది విషపూరిత అహంభావం కాదు. నువ్వెవరు, ఎంతటి త్యాగం చేసి నా దానివైనావు, నేనెవరో, చెల్ల పెంకుల విలువలేని నా జీవితానికి ఎంత మహోన్నత చరిత్ర సృష్టించావు మరిచిపోయేంత అవివేకిని కాను. లక్ష్మి, అందరికీ రంగడి లాంటి వాడు దొరకరు. నువ్వన్నావే అదృష్టం కొద్దీ కలిసి వచ్చిన ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అని. ఐ కేర్ ఏ హూక్.
నాకు కావలసింది నా కూతురు సుఖంగా ఉండడం. దానికి బంగారు భవిష్యత్తు నేనే వేస్తాను. అందరి అదృష్టాలు ఆ దేవుడు రాస్తే నా కూతురి అదృష్టాన్ని నేనే రాస్తాను. భర్తగా మొదటిసారి ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళు. కన్న తల్లిగా దాన్ని ఎలా బుజ్జగిస్తావో శాంతిని మనస్సు మార్చుకోమని చెప్పు. చూసావు మమ్మీ, డాడీ ఎంత ఇన్సల్ట్ చేశారో చూసావా? ఇష్టం లేనప్పుడు ఇంటికి తీసుకురామనడం దేనికి? తీసుకొచ్చాక అతన్ని నా కళ్ళ ముందే వెళ్ళగొడతారా? చిన్నాళ్ళు నేనే తన ప్రాణం అనేవారు. నేను ప్రాణంగా భావించి అతన్ని అంత అవమానించారంటే ఏమనాలి? నువ్వే చెప్పు. ఇంతవరకు మా డాడీ మమ్మీ దేవతలని గర్వించేదాన్ని. నా అంత అదృష్టవంతరాలు లేనే లేదని పొంగిపోయేదాన్ని. శాంతి, అది కాదమ్మా. అంటే నువ్వు డాడీని వెనకేసుకొస్తున్నావు అనమాట. నేను కోరుకున్న వాడిని చేసుకునే హక్కు కూడా లేదనమాట. అంత మాట అనకమ్మా. మీ డాడీ ఏం చేసినా నీ శ్రేయస్ కోరే చేస్తారు. అబద్ధం. నేను ప్రేమించిన సంగతి ఏమైనా దాచానా? నేనేమైనా తాటుగా పెళ్లి చేసుకున్నానా? నీ పరువు ప్రతిష్టలు ఏమైనా బగారు ఎక్కించానా? చెప్పు మమ్మీ, చెప్పు. అలా చేస్తేనే బాగుండేదేమోనని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ అవమానం ఉండేది కాదు, ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. చిచి, డాడీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు. మీ డాడీ ఎందుకు అలా అన్నారో ఆలోచించుకో. నేను ఇంకా ఆలోచించుకునేదేమీ లేదు. అతను లేని నాకు జీవితమే లేదు. అతన్ని కాదంటే నేను మీకు లేను. శాంతి, సారీ మమ్మీ, నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. నువ్వు తప్పు, నా బాధను ఎవరు అర్థం చేసుకోలేరు. డాడీకి ఎలా నచ్చ చెప్తావో నువ్వే చెప్పు. వాట్ డూ యూ వాంట్? ఐ వాంట్ జస్టిస్. ఏ విషయంలో? నా విషయంలో, నా వర్కర్స్ విషయంలో. నేను చెప్పాల్సిందంతా అప్పుడే చెప్పాను. చెయ్యాల్సింది నేను చేస్తాను. గెట్ అవే. నాకు సమాధానం కావాలి. నీ తెలివితేటలతో, మాయ మాటలతో వాళ్ళని మోసం చేశావు. యు ఆర్ ఎ క్రూక్. ఇతను హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయండి. ఏమిటే నీకు దుర్బుద్ధి? వద్దు మమ్మీ, నువ్వు వద్దు అవుతున్నాడు సావునే. అంటే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటావా? నా ప్రాణాల కంటే విలువైన నా రాజేష్ ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డారు డాడీ. నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? 6 నిమిషం ఆలస్యం మనందరి కుండలు ఆరంభించు రేగేది. నీ కూతురు చావడం తెగించింది. సమయానికి నీ రాకపోతే ఈ నిద్ర మాత్రం అన్ని మింకేదే. నేను తిను ఎదిరించి పంతం నెక్కించుకోవాలనా? చచ్చి మమ్మల్ని సాధించాలనుకుంటున్నావా? నీకు నువ్వు ప్రాణాలు తీసుకుంటానని భయపెట్టినంత మాత్రాన నిన్న దుర్మార్గకిచ్చి పెళ్లి చేసేంత పిరికివాడనుకున్నావా? నువ్వు ముచ్చట పడ్డావు కదా అని అలాంటి అయోగ్యుని నిన్ను అల్లుని చేసుకునేటంత పిచ్చివాడనుకున్నావా? ఒకవేళ అలాగే జరిగితే ఆ తర్వాత అక్కడ నువ్వు, ఇక్కడ మేము చెప్పేవాడు అనుభవించాలి. దానికంటే ఈరోజు అందరం కలిసి విషయం తాగి చావడం నయం. మీరు కూడా ఎందుకు ఆవేశపడతారు? ఆవేశం కాదు లక్ష్మి, ఆవేదన. నా వాళ్లే నన్ను అర్థం చేసుకోవటం లేదని ఆరాటం. ఆ రాజేష్ పచ్చి దొంగ, రౌడీ, బ్లాక్ మెయిలర్. ఆపండి మీ కట్టుకథలు. నన్ను ప్రేమించి ఆ రాజేష్ మీ దృష్టిలో రౌడీ, బ్లాక్ మెయిలర్. అతన్ని మీ ఫ్యాక్టరీని కొట్టి చంపాలని ప్రయత్నించే మీరు పెద్ద మనుషులు, అంతేనా? నాకు తెలుసు, చిన్నవాళ్ల ప్రేమను అంగీకరించలేని పెద్దవాళ్ళందరూ పిల్లల మనసుల్ని విరిచేయడానికి ఎన్నో కథలని చెబుతారు. ఎవ్వరేం చెప్పినా నా నిర్ణయం నేను చెప్తున్నాను. నా పెళ్ళంటూ జరిగితే ఆ రాజేష్తోనే జరుగుతుంది. ఏంటి ప్రసాదరావు గారు, సమయానికి వచ్చారు. విన్నారుగా, మా శాంతి తన భవిష్యత్తు తనే నిర్ణయించుకునేంత గొప్పదైంది. మీరే చెప్పండి, ఏ తండ్రి అయినా తన బిడ్డ నిప్పు పట్టుకుంటుంటే చూస్తూ ఊరుకోగలరా?
పాముతో ఆడుకుంటారంటే దేవుడే వచ్చి కాపాడతారని చేతులు కట్టు కూర్చోగలరా? తొందరపడుకు రంగా. ఏదో వాళ్ళు తప్పటడుగంటూ వేయకపోతే చిన్నవాళ్ళు కాదు, వాళ్లను చక్కదిద్ది సరైన మార్గంలో నడిపించకపోతే మనం పెద్దవాళ్ళం కాదు. ఏదేమైనా నిన్ను కనిపించిన మీ తల్లి ఉంది, మనకు ఆత్మీయుడని మీ మామయ్య ఉన్నారు. మీరు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి. కానీ ఒక్క మాట, మీరేం ఆలోచించి నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయాన్ని మాత్రం మార్చలేదు.